ప్రైజ్ ద లార్డ్. సోమవారము డిసెంబర్ 9, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. భారాన్ని తగ్గించండి. మేము క్రొత్తగా ఏర్పాటు చేసిన బైబిల్ స్టడీలో అకస్మాత్తుగా స్త్రీలు ఎదుర్కొన్న అనేక విషాదాలను, లోతైన వ్యక్తిగత అనుభవాలను మేము పంచుకుంటున్నాము. తండ్రిని కోల్పోవడం, విడాకులు తీసుకున్న తర్వాత వచ్చే వివాహ వార్షికోత్సవం రోజున బాధ, పూర్తిగా చెవిటి బిడ్డ పుట్టడం, పిల్లవాడిని కంగారుగా అత్యవసర చికిత్సకు తీసుకురావడం వంటి అనుభవాలు ఎవరికైనా ఒంటరిగా భరించటం చాలా కష్టం. ప్రతి వ్యక్తి బలహీనత వారు మరింత పారదర్శకంగా ఉండేలా దారి తీసింది. మేము కలిసి ఏడ్చాము, ప్రార్థించాము. అపరిచితుల సమూహంగా ప్రారంభమైన కొన్ని వారాల్లోనే సన్నిహిత స్నేహితుల సమూహంగా మారింది. సంఘ ఐక్యత భాగంగా యేసును నమ్మేవారు వ్యక్తిగత మరియు లోతైన బాధలలో ఉండేవారితో ఏకీభవించగలరు. క్రీస్తులో సోదర సోదరీమణులను బాంధవ్యములు ఎంత కాలం నుండి పరిచయం ఉన్నామన్న దాన్ని బట్టి ఆధారపడి ఉండవు. బదులుగా పౌలు చెప్పినట్లుగా ఒకరి భారములనొకడు భరించుడి. దేవుని శక్తి మీద ఆధారపడి మనం వినాలి, సానుభూతి చూపాలి, మనకు సాధ్యమైన చోట సహాయం చేయాలి, అంతేగాక ప్రార్థించాలి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహంనకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మనము అలా చేసినప్పుడు మనం క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాము. దేవుణ్ణి ప్రేమించడమే కాక మనల్ని మనం ప్రేమించుకున్న రీతిగా మన పొరుగు వారిని ప్రేమిస్తాము. జీవితం యొక్క భారాలు భారీగా ఉండవచ్చు, కానీ అతని భారాన్ని తగ్గించడానికి అతనికి మన సంఘం అనే కుటుంబాన్ని ఇచ్చాడు. మీ చుట్టూ ఎవరు బాధపడుతున్నారు? ఈ రోజు మీరు వారి భారాన్ని ఎలా తగ్గించగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, ఏ పరిస్థితి నాకు ఎదురైనా నాతో పాటు నడిచినందుకు ధన్యవాదములు. ఈ రోజు ఇతరులను ఆ విధంగా ప్రేమించుటకు నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.